ఉప్పు చేపలు చాలామంది ఈ పేరు చెప్పగానే నాలుక తడుపుకుంటారు. ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి. ఉప్పు చేపలంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ మటన్ కన్నా ఈ ఉప్పు చేపలనే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ కలుపుగా వేసుకుని లేదా వట్టిగా కూర వండుకుని తింటూ ఉంటారు. ఉప్పు చేపలలో ఎన్నో రకాలు ఉంటాయండి. వాటిలో ఒకటైన రిబ్బన్ ఫిష్తో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పులుసుగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉప్పు చేపల పులుసుకి కావలసిన పదార్థాలు చూసేద్దాము. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 5 వరకు పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను రిబ్బన్ ఫిష్ అయితే తీసుకున్నానండి. చాలామంది దీనిని రిబ్బన్ ఫిష్ అంటారు, లేదంటే సావిడాయ అంటారండి. దీని పేరు సావిడాయ. అలాగే ఈ చేపని మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ చేపని కూరగా వండుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇది పులుసుగా వండుకున్నా, ఇగురుగా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక ఫుల్ చేప అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిని తల కట్ చేసేసుకుని ఆ తర్వాత పక్కన ఉన్న రెక్కలు కూడా ఈ విధంగా చాకుతో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ రిబ్బన్ ఫిష్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదా పప్పుచారు కాచుకున్నప్పుడు కూడా ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. పప్పుచారు ఉప్పు చేప అంటారు కదా, దానికి కరెక్ట్గా సూట్ అవుతాయండి ఈ చేపలు. ఇవైతే నేను వేడి నీళ్ళలో నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వదిలేసి ఆ నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం దీనిని రబ్ చేసినట్టుగా కడిగితే నీట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఉప్పు చేపలు అయితే ఇందులో వేసేసుకుందాము. ఇవి వాటర్ అనేవి రాకుండా ముక్కలు మాత్రమే వేసుకోవాలండి. వాటర్ వేసినట్లయితే ఇది వాటర్ పడితే ఆయిల్ అయితే చిందేసి మీద పడిపోతుంది కాబట్టి వాటర్ అనేది రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా అయితే చేపలని విడివిడిగా వేసి వేయించుకోవాలండి. చేపలు ఎప్పుడైనా సరే ఎండి చేపలు వండుకునేటప్పుడు ఈ విధంగా వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలామంది పచ్చివే వేసేస్తూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల చేప విడిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా వేయించుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. ముక్క కూడా ఎక్కడా విడిపోకుండా ముక్కలవకుండా అలాగే ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకు అయితే టర్న్ చేసుకోవాలి. చేపలైతే ఈ విధంగా వేయించుకోవాలండి. ఇది పులుసుగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వేయించుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనకి వేగాయని తెలియడానికి గిన్నెకి అతుక్కుంటాయండి. ఆ తర్వాత మనం వీటిని ఈజీగా వచ్చేస్తే వేగిపోయినట్లు. చూసారు కదా, మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి, వేగిపోయాయి. ఇవి వేగక ముందు తిప్పితే ముక్కలు అయితే విరిగిపోతాయండి. కాబట్టి ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు పక్కల కూడా మంచి కలర్ అనేది వస్తే చేప అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే మనకి చాలా బాగుంటాయండి. ఇలా వేయించుకుని పప్పుచారులోకి నంచుకుంటే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు చేపలు అయితే వేగిపోయాయి. నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి. ఈ విధంగా అయితే చేపల్ని వేయించేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. మనం చేప పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే పడతాయి. కాబట్టి నేనైతే ఒక 4 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను. ఇది బాగా వేగితే ఎంతో అవ్వదు కాబట్టి నేనైతే ఇలా అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసుకుని టమాటా మాత్రం ఇప్పుడు వేసుకోకూడదండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకుందాము. ఇవి మంచి కలర్ అయితే రావాలండి. మనం ఉప్పు చేపల కూర వండుకునేటప్పుడు ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు చేపలలో ఉప్పు ఉంటుంది కదా. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే కడిగేసి శుభ్రంగా నానబెట్టుకున్నాను. మనం ఉల్లిపాయలని ఈ విధంగా మూత పెట్టుకుంటూ చూసుకుంటూ బాగా వేయించుకోవాలి.
ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ అయితే ఫుల్గా సాల్ట్ వేస్తున్నాను. చెప్పాను కదండి, ఉప్పు చేపలలో ఉప్పు బాగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం తక్కువే వేసుకున్నానంటే 3/4 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాను. మనం చేపలు వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి ఉప్పు సరి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా అయితే ఉప్పు వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది. ఈ విధంగా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకుందాము. చాలామంది ఉప్పు చేపల్ని కలుపు వేసి వండుకుంటూ ఉంటారండి. అంటే వంకాయలోని, బెండకాయలో ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఉప్పు చేప దేంట్లో వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది ఉప్పు చేపలంటే. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు, అంటే టమాటా బాగా మగ్గే వరకు ఉడికించేసుకుందామండి. చూసారా, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత అయితే మూత ఓపెన్ చేసి తిప్పుతున్నాను నేను. చూడండి ఒకసారి, మనకి టమాటా అంతా కూడా గుజ్జుగా తయారైపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో కారం వేసుకుందాము. మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం అయితే 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. ఉప్పు చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఒక ఫుల్ స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు కారం అయితే పచ్చివాసన పోయే వరకు కూడా దీనిని కొంచెం వేయించుకుందాము. మూత అయితే పెట్టేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి వెంటనే చూడొచ్చండి, ఇది మనకి తొందరగానే మగ్గిపోతుంది. ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది. మనకి కారం అయితే వేగిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. మనకి కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇదే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. ఈ విధంగా గరిటె మీదుగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే అంతా కలిపేసుకుందాము. మనకి పులుసు ఎంత అయితే కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇందులో చింతపండు వేస్తాం కదా, కాబట్టి వాటర్ అయితే ఇందులో కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ముందు నేనైతే ఒక అరకప్పు అయితే వాటర్ వేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఉడకనిద్దామండి. ఈ విధంగా మూత అయితే పెట్టేసుకుని ఈ పులుసు అయితే కొంచెం మరగనిద్దాము. చూసారు కదా, మనకి కూర అయితే చక్కగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత అయితే పులుసు సరిపోతుందో అంత చూసుకుని చింతపండు రసం అయితే తీసి వేసుకోవాలి. పుల్లపుల్లగా కారం కారంగా ఉప్పు చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను కదా. ఈ విధంగా చేయి అడ్డు పెట్టుకుని పల్ప్ అనేది రాకుండా పులుసు మాత్రమే వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలాగైతే మనకి చక్కగా పులుపు అనేది ఎంత సరిపోతుందో చూసుకుంటూ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ వేసాను కదా, ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసాను. నాకైతే పులుసు అయితే ఇంతవరకు కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి నేనైతే కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుని పులుసు అనేది తీసి పోసేసుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము కలుపుకొని. పులుసు అయితే ఈ విధంగా బాగా కొత్త ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం చాప ముక్కలు అయితే వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఉప్పు చేపలు, అవైతే ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల చేపలకు కూడా చక్కగా ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. చేపలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించి ఆయిల్ బయటికి తేలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కర్రీ అనేది ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోయింది. ఒకసారి అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెట్టేద్దాము.
చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఉడుకుతుందండి. చూడండి, సైడ్కి అయితే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్లే. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఆయిల్ అయితే ఏ విధంగా సైడ్కి వచ్చేసిందో. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఉప్పు చేపలు అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, మనం వేయించి వేసిన చేపలు చక్కగా ఉన్నాయండి. అదే మామూలుగా వేసినట్లయితే ఇవి విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేయించుకుని వేసుకోవడం వల్ల ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుందండి. చికెన్ మటన్ కన్నా కర్రీ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని నేనైతే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే ఆహా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఉప్పు చేపలు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, నోరూరించే ఉప్పు చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.